మనం లాస్ట్ క్లాస్ లో వాట్ ఈజ్ ఆపరేటర్ ఇన్ జావా స్క్రిప్ట్, టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసాం. టోటల్ గా 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ని మనం డిస్కస్ చేసాం. సో ఒక్కొక్క ఆపరేటర్ మన యొక్క అవసరాన్ని బట్టి ఎక్కడ ఏ ఆపరేటర్ అవసరమో అక్కడ ఆపరేటర్ ని మనం యూజ్ అనేటువంటి చేసుకోవచ్చు మనం. సో అప్ టు స్పెషల్ ఆపరేటర్ వరకు మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ దాని తర్వాత సో ఒక ప్రోగ్రామ్ ఉంచండి. సో ఇక్కడ నిన్న స్పెషల్ ఆపరేటర్స్ వరకు డిస్కస్ చేశాం కదా. సో ఇక్కడ మీకు ఒక ప్రోగ్రామ్ ఉంచండి. రైట్ ఏ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ టు డిస్ప్లే వెల్కమ్ మెసేజ్. అంటే మన యొక్క బ్రౌజర్ లో వెల్కమ్ మెసేజ్ డిస్ప్లే అవ్వడానికి ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది, అంటే ఒక స్క్రిప్ట్ ఉంది. సో ఇందులో ఏమని చూడండి, అక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ స్టార్ట్ అయ్యింది. అందరికి స్క్రిప్ట్ కనపడుతుందేమో స్క్రీన్ మీద? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని రిప్లై ఇవ్వండి. ఓకే అమ్మా. సో ఇక్కడ మనకు స్క్రిప్ట్ ట్యాగ్ ద్వారా అక్కడ ఏం చేస్తాం, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం స్క్రిప్ట్ ని ఉంది ఇక్కడ మనకు. సో దీంట్లో ఏముంది, ఇక్కడ ఎంఎస్జి. సో అక్కడ ఒక వేరియబుల్ లాంటిది అది. సో ఎంఎస్జి ఈజ్ ఈక్వల్ టు వెల్కమ్ టు జేఎస్. తర్వాత వితిన్ యూనిట్ కామర్స్ లో పెట్టాం. తర్వాత మనం టర్మినేటర్ ఇచ్చాం. తర్వాత నెక్స్ట్ అలర్ట్. సో అలర్ట్ అనేటువంటిది ఏమంటే, ఇప్పుడు చూడండి, మనం ఆన్లైన్లో వాడేటప్పుడు మనం ఏదైనా సేవ్ చేసినా ప్రింట్ చేసినా మనకు ఒక చిన్న విండో వస్తుంది. సో ఆ విండోని మనం ఏమంటామంటే, ఇప్పుడు ఓకే క్యాన్సల్ అని చెప్పి విండో వస్తుంది కదా. సో అటువంటి విండోస్ మనం ఏమంటామంటే అలర్ట్ విండోస్, పాపప్ విండోస్ అని చెప్పేసి అంటాం మనం. సో ఇక్కడ ప్రెసెంట్ ఉండే మనం అలర్ట్ అని చెప్పేసి రాసాము. సో అలర్ట్ అని రాసేసి వితిన్ ఇన్వర్టెడ్ కామర్స్ లో వెల్కమ్ టు జేఎస్ అని చెప్పేసి రాసాం. సో మనం ఇది రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే వెల్కమ్ టు జేఎస్ అనేటువంటి మనకు అవుట్పుట్ లో కనబడుతుంది. సో తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్. సో అక్కడ కామా ఉంది, కామా కాదు. సో అక్కడ మనకు డాక్యుమెంట్ డాట్ రైట్ అని ఉండాలి. సో డాక్యుమెంట్ డాట్ రైట్ వెల్కమ్ టు జేఎస్. సో అలర్ట్ విత్ ఇన్ బ్రాకెట్స్ లో ఎంఎస్జి అని ఉంది. సో ఇక్కడ ఎంఎస్జి అంటే మనం అక్కడ వెల్కమ్ టు జేఎస్ అని చెప్పేసి రాసుకున్నాం. తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ రైట్, అక్కడ డాట్ ఉండాలి మధ్యలో. సో డాక్యుమెంట్ డాట్ రైట్ మెసేజ్. ఇక్కడ మనం రైట్ ఏ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ టు ఫైండ్ అడిషన్ ఆఫ్ 2 numbers అని రాసాం. సో ఏ వాల్యూ 30 ఉంది, బి వాల్యూ 40 ఉంది, సి వాల్యూ ఎంత అంటే ఏ ప్లస్ బి అని చెప్పేసి మనం ఇనిషియలైజ్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ అలర్ట్ సి. అంటే ఇక్కడ అలర్ట్ సి అనగానే అది మనకి ఏం చూపిస్తుంది అంటే ఓన్లీ సి వాల్యూ, అంటే ఏని బిని యాడ్ చేసి, అంటే 30 ప్లస్ 40ని యాడ్ చేసుకొని 70 అనేది మాత్రమే మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ విత్ ఇన్ బ్రాకెట్స్ లో సి అని రాసి స్క్రిప్ట్ ని మనం క్లోజ్ చేసాం. సో అప్పుడు ఇదేం చేస్తుంది అంటే జస్ట్ మనకు 30ని 40ని క్యాలిక్యులేట్ చేసుకొని ఫైనల్ గా దాని టోటల్ అనేది మాత్రమే మనకు చూపిస్తుంది. సో అలర్ట్ లో కూడా వస్తుంది, అట్ ది సేమ్ టైం మనకు HTML బ్రౌజర్ లో కూడా మనకు చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ మనకు ఉండేది రైట్ ఏ జావా ప్రోగ్రామ్, జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏమి, మనకు ఒక ఫార్ములా అది. సో ఏరియా ఇస్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ అనేటువంటిది. సో ఇక్కడ మనం ఏం చేసాం, స్క్రిప్ట్ ని స్టార్ట్ చేసాం. ఎస్ అంటే ఎంత అంటే వాయిస్ క్లారిటీ రావడం లేదు సార్, ల్యాప్టాప్ ప్రాబ్లం. హలో సందమా ఇప్పుడు స్క్రిప్ట్ తీసుకున్నాం మనం. సో స్క్రిప్ట్ లో ఎస్ అనేటువంటి వేరియబుల్ ఇచ్చినాం, దానికి 30 అనేటువంటి వాల్యూని మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ మనం ఏరియా అని చెప్పేసి రాసాం. సో ఈ ఏరియాలో ఎస్ ఇంటూ ఎస్ అని రాసాం మనం. సో ఎస్ ఇంటూ ఎస్ అంటే అర్థం ఏమంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చామో అది ఇంటూ అది. తర్వాత నెక్స్ట్ అవుట్పుట్ గా ఏం చేస్తున్నాం,
డాక్యుమెంట్ డాట్ రైట్. సో డాక్యుమెంట్ డాట్ రైట్ అని స్టేట్మెంట్ రాసి ఇది ఎలాగ అనుకోండి, డాక్యుమెంట్ డాట్ రైట్ ప్రింట్ ఎఫ్ అని రాస్తాం కదా మనం. సి లాంగ్వేజ్ లో ప్రింట్ ఎఫ్ అని ఎలాగైతే రాస్తామో సేమ్ అదే విధంగా జావా లాంగ్వేజ్ లో డాక్యుమెంట్ డాట్ రైట్ అని ఇక్కడ రాస్తాము. సో ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ ఇక ప్రింట్ ఎఫ్ విత్ ఇన్ బ్రాకెట్స్ లో విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్ టర్మినేటర్ ఎలాగైతే ఇస్తామో సేమ్ అదే విధంగా ఇచ్చుతాం. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇక్కడ ఏమి మనం ప్లస్ ఏరియా అని చెప్పేసి ఇచ్చినాం. సో ఇక్కడ ప్లస్ ఏరియా అంటే మనం పర్సెంటేజ్ డి అని రాస్తాం కదా. సో పర్సెంటేజ్ డి లాంటిది ఇక్కడ ప్లస్ ఏరియా అంటే, సో ఇక్కడ ఏరియా అనేటువంటి దాంట్లో మెమొరీలో ఇది ఎస్ ఇంటూ ఎస్ అని ఏ విధంగా అయితే క్యాల్కులేట్ అయ్యి టోటల్ వాల్యూ ఉంటుంది ఆ వాల్యూ ఇక్కడ మనకు కనబడుతుంది. కానీ దానికన్నా ముందు ఏరియా ఆఫ్ స్క్వేర్ అని మనకు కనబడుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ నుంచి ఉంది. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ సర్కిల్. సో ఇది ఏరియా ఆఫ్ సర్కిల్ అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ స్క్రిప్ట్ లో మనం ఇంకోటి చూడండి, విండో డాట్ ప్రాంప్ట్. సో ఇది విండో డాట్ ప్రాంప్ట్ అంటే నార్మల్ గా మీకు ఆన్లైన్ వస్తుంది చూడండి. సో ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్, ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్ అని చెప్పేసి. సో సేమ్ అదే విధంగానే మనం చేసుకుంటాం. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఆర్ అనేటువంటి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం. సో మనం ఏదైతే వేరియబుల్ ని డిక్లేర్ చేసామో సో ఆ వేరియబుల్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు విండో డాట్ ప్రాంప్ట్. సో విత్ ఇన్ బ్రాకెట్స్ ఏం రాస్తాను, ఎంటర్ రేడియస్ వాల్యూ. అంటే మనకు ఒక చిన్న విండో వస్తుంది. ఆ విండోలో ప్రాంప్ట్ అంటే అడగడం. సో ఆ విండో మనల్ని అడుగుతుంది, ఏమని అడుగుతుంది, ఎంటర్ రేడియస్ వాల్యూ. సో మనం రేడియస్ వాల్యూని కనుక మనం ఎంటర్ చేస్తే సో అది మనకు ఫైనల్ గా డాక్యుమెంట్ డాట్ రైట్. సో ఇందాక చెప్పా కదా, డాక్యుమెంట్ డాట్ రైట్ అంటే మనకు ప్రింట్ ఎఫ్ లాంటి స్టేట్మెంట్ ఇది. సో అవుట్పుట్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. సో డాక్యుమెంట్ డాట్ రైట్ లో ఏం రాస్తాం, ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్ ప్లస్ ఏరియా. తర్వాత నెక్స్ట్ మనం స్క్రిప్ట్ ట్యాగ్ ని క్లోజ్ చేసాం. కానీ ఇక్కడ ఇంకోటి ఫార్ములా అనేది మిస్ అయింది. ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు విండో డాట్ ప్రాంప్ట్ విత్ ఇన్ బ్రాకెట్స్ ఎంటర్ రేడియస్ వాల్యూ అని ఉంది కదా, దానికి తర్వాత డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పేసి ఉంది కదా, దీనికి ఈ రెండింటి మధ్యలో మనకు ఫార్ములా అనేది ఉండాలి. సో నేను అనోటేట్ చేస్తా చూడండి. సో ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, సో ఈ రెండిటికి మధ్యలో మనకి ఇక్కడ చిన్న లైన్ అనేది యాడ్ అవ్వాలి. సో ఆ లైన్ ఏమి అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఆర్. సో ఈ స్టేట్మెంట్ ఇక్కడ మిస్ అయిపోయింది. సో యాక్చువల్ గా ఈ లైన్ కింద ఇక్కడ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆర్ అనేటువంటిది మనం ఇక్కడ విండో డాట్ ప్రాంప్ట్ ద్వారా తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఫైనల్ గా అవుట్పుట్ స్టేట్మెంట్ చూపిస్తాను ప్లస్ ఏరియా అని రాసాం. కానీ ఈ ఏరియా అనేది ఎక్కడ రాయలేదు కాబట్టి సో ఇక్కడ ఈ వేరియబుల్ ఇక్కడ రాయాలి మధ్యలో. అంటే ఈ లైన్ కి మధ్యలో ఏమొస్తుందంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఆర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ స్క్వేర్. సో మ్యాథ్స్ ఆల్రెడీ ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటే ఎంపీసీ నుంచి ఎవరైతే బీకామ్ కంప్యూటర్ తీసుకుంటారో సో వాళ్లకు ఈజీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ స్కూల్ లెవెల్లో ఇవన్నీ ఫార్ములాస్ అన్ని చేసింటారు. అదే విధంగా మనం ఇంతకుముందు సెమిస్టర్ లో సి లాంగ్వేజ్ లో కూడా సేమ్ ఇవే ఫార్ములాసే చేసాం. కాకపోతే అక్కడ వచ్చేటువంటి సింటాక్స్ వేరు, ఇక్కడ వచ్చేటువంటి సింటాక్స్ వేరు. సో ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే ఏరియా ఆఫ్ ది స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అన్నప్పుడు మనకి ఏం కావాలంటే ఏరియాని ఎలా తెలుసుకుంటామంటే 4πr². సో దాన్ని సో స్క్రిప్ట్ లో మనం ఏం రాస్తున్నాం, ఫస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు విండో డాట్ ప్రాంప్ట్ అంటే మనకు రేడియస్ ఎంత కావాలో ఆ రేడియస్ ని ఇన్పుట్ తీసుకోవాలి. సో ఇక్కడ రేడియస్ ని ఇన్పుట్ తీసుకోవడానికి సో ఎంటర్ రేడియస్ వాల్యూ అని రాస్తున్నాం. తర్వాత రేడియస్ వాల్యూ అంటే ఏమి ఆర్. సో ఆర్ ని తీసుకున్న తర్వాత పై వాల్యూ ఎంత 3.147. సో 3.147 వేసుకొని అక్కడ స్టార్టింగ్ అయితే 4 ఉంది. సో 4 ఇంటూ 3.147 ఇంటూ r². r² అంటే ఏమి, పైన అక్కడ మన ప్రాంప్ట్ లో రేడియస్ వాల్యూ తీసుకున్నాం కదా, సో ఆర్ ఇంటూ ఆర్ అనేది మనం తీసుకుంటాం. ఇక తర్వాత ఇక్కడ
ఈ ఏదైతే క్యాల్కులేట్ అవుతుందో అదంతా కూడా ఏరియాలో స్టోర్ అయిపోతుంది. దాని తర్వాత డాక్యుమెంట్ డాట్ రైట్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ అని ప్లస్ ఏరియా అని రాస్తాం. సో ఫైనల్ గా ఆ స్క్రిప్ట్ ని మనం క్లోజ్ చేసేస్తాం. సో ఈ విధంగా ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అనేటువంటి దాన్ని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగల్ ని మనం ఎలాగా క్యాల్కులేట్ చేస్తాం. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగల్ ని మనం క్యాల్కులేట్ చేయాలి అంటే సో దానికి కూడా ఫార్ములా ఉంది. సో 0.5 ఇంటూ బి ఇంటూ హెచ్ అనేటువంటి దాని ఏరియా ఆఫ్ ది ట్రయాంగల్ కి. సో ఫస్ట్ ఏం చేసాం, స్క్రిప్ట్ ట్యాగ్ ని స్టార్ట్ చేసాం. తర్వాత మనం కీవర్డ్ ద్వారా బ్రెడ్త్ వాల్యూ తెలుసుకోవాలి. బి అంటే బ్రెడ్త్, హెచ్ అంటే హైట్. సో ఫస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఎంటర్ బ్రెడ్త్ వాల్యూ. సో అప్పుడు అది అడుగుతుంది బ్రెడ్త్ వాల్యూ ఎంటర్ చేయండి అని. సో బ్రెడ్త్ వాల్యూ ఎంటర్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఎంటర్ హైట్ వాల్యూ. సో హైట్ వాల్యూని కూడా మనం కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేస్తాం. తర్వాత అది క్యాల్కులేట్ చేస్తుంది. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 0.5 ఇంటూ బి ఇంటూ హెచ్ అంటే బ్రెడ్త్ వాల్యూ ఎంతైతే ఇచ్చింటామో ఆ బ్రెడ్త్ వాల్యూ ఇంటూ హైట్ ఎంతైతే ఇచ్చింటామో హైట్ వాల్యూ. సో బి ఇంటూ హెచ్ అని రాస్తాం. తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ప్లస్ ఏరియా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఈ క్యాల్కులేట్ చేసేదంతా కూడా ఏరియా అనేటువంటి వేరియబుల్ ఉంది కాబట్టి సో దీన్ని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ప్లస్ ఏరియా అని రాసిన తర్వాత ఆటోమేటిక్ గా ఎంతైతే క్యాల్కులేషన్ అవుతుందో సో క్యాల్కులేషన్ అయిన తర్వాత వాల్యూ మనకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి ఉంది. సో ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. మీరు షేర్ చేసిన తర్వాత మీరు రాసి యాప్లో రాసి దీని అవుట్పుట్స్ చెక్ చేయగలరు. కాకపోతే ఇప్పుడు నేను ఎక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయి దీంట్లో ఆ మిస్టేక్స్ చెప్తున్నాను. సో మీరు నోట్స్ లో నోట్ చేసుకుంటే ఆ మిస్టేక్స్ ఎక్కడెక్కడ చెప్తున్నాను అనేటువంటివి మీకు మీరు ల్యాబ్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. లేదంటే ల్యాబ్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. సో చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ గురించి ఉంది ప్రోగ్రామ్. సో ఆ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసా? వాట్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే? ఎవరైనా నాకు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా చెప్పండి. ఎవరికి తెలియదా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా? ITR by 100 కదండి సార్. ITR by P into 100. PTR by 100 ఇది ఫార్ములా స్క్రీన్ పెట్టినట్టు. అది సార్ PTR by 100. 100. సో ఇక్కడ చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమి? SI అనేది సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ T ఇంటూ R డివైడెడ్ బై 100 ఇది ఫార్ములా. అంటే ఇది కావాలంటే దానికి మనం ఏం చేయాలి? సో P వాల్యూ కావాలి, T వాల్యూ కావాలి, R వాల్యూ కావాలి. ఇక 100 అయితే ఆల్రెడీ ఉంది ఇక్కడ. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తాను, ఇంతకుముందు రాసిన ప్రోగ్రామ్ లో ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అలర్ట్ అనేటువంటిది వాడినాం కదా. సో అలర్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే మనకు అలర్ట్ ద్వారా కీబోర్డ్ ద్వారా మనం అలర్ట్ అనేటువంటి కమాండ్ ఉపయోగించి కీబోర్డ్ ద్వారా మనం ఇన్పుట్ ని తీసుకొని క్యాల్కులేట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం అంటే డైరెక్ట్ గా వాల్యూని అసైన్ చేసేస్తున్నాం. అంటే అక్కడ ఎంతైతే అవసరం అవుతుందో P వాల్యూ సో అది రాస్తున్నాం. తర్వాత T వాల్యూ ఎంతైతే అవసరం అవుతుందో అంత రాస్తున్నాం. అంటే ఇక్కడ 1000 రూపాయలు అప్పు తీసుకొని 2 రోజుల కోసము లేదంటే 2 నెలల కోసం అయితే సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో 12 అని ఉంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 ఉండకూడదు, యాక్చువల్ గా ఇది తారుమారు ఉంది. T దగ్గర 12 ఉండాల, అంటే 12 నెలల కోసం అని. ఈ 2 అనేది 2 రూపాయల వడ్డీతో. సో 1000 రూపాయలు 2 రూపాయల వడ్డీతో 12 నెలలకి అని. సో T దగ్గర 12 ఉండాల. T అంటే టైం, వ్యవధి. సో వ్యవధి దగ్గర 12 ఉండాల. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇక్కడ 2 ఉండాల. సో ఇక్కడ ఈ 1 ఇక్కడ బదులుగా ఇక్కడ ఉండాల. బై మిస్టేక్ పైది కిందది, కిందది పైకి ఉంది. సో నెక్స్ట్ ఫైనల్ గా మనం ఏం చేసాం, సో ఆ ఫార్ములాను ఉపయోగించి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ T ఇంటూ R బై 100 అని చెప్పేసి రాసాం. ఇక తర్వాత దాన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి డాక్యుమెంట్ డాట్, సో ఇక్కడ డాట్ అనేది ఉండాలి. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఇక సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ప్లస్ SI సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి రాసాం.
సో ఇవి మనకు దాదాపుగా జావా స్క్రిప్ట్ లో మనం సింపుల్ గా చేయగలిగేటువంటి ప్రోగ్రామ్స్. ఇంకా కింద ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కాకపోతే ఆ ప్రోగ్రామ్స్ అన్ని సైన్స్ వాళ్ళకు ఉపయోగపడతాయి. స్వాపింగ్ అని ఉన్నాయి కదా ఇక్కడ కింద. సో స్వాపింగ్ అనేటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీకన్నా బాగా సైన్సెస్ వాళ్ళకి ఉపయోగపడతాయి. సో మీకైతే స్వాపింగ్ రాకపోవచ్చు, లేదు ఒకవేళ అది కూడా చూద్దామంటే సింపుల్ ప్రోగ్రామ్ చూడండి. సో స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. సో ఫస్ట్ ఏ అనేటువంటి వేరియబుల్ ఇనిషియలైజ్ చేసాం, దానికి 30 వాల్యూ అసైన్ చేసాం. బి అనే వేరియబుల్ డిక్లేర్ చేసాం, దానికి 40 అనే వాల్యూ ఇచ్చాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏ అనేటువంటి దానికి ఏ ప్లస్ బి చేసాం, అంటే 30 + 40 తీసుకుంటుంది. తర్వాత బికి ఏం చేస్తున్నామంటే ఏ మైనస్ బి. సో బి వాల్యూ ఎంత, ఏ మైనస్ బి అని చెప్తున్నాం. సో ఏ మైనస్ బి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏ వాల్యూ ఎంత అయింది, 70 అయింది. 70 మైనస్ బి అంటే 40 అవుతుంది. సో బికి ఓన్లీ ఏ మైనస్ బి అన్నమాట 70 మైనస్ 40 30 అవుతుంది. సో బి వాల్యూ 30 వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి రాస్తాం. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంది అంటే 70 ఉంది. 70లో ఏ మైనస్ బి, ఇప్పుడు ఏ వాల్యూ ఎంతైతే ఉంది దాన్ని తీగానే ఏమైపోతుందంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి ఉన్న వాల్యూ అక్కడికి వెళ్ళింది. ఎందుకు, ఫస్ట్ అడిషన్ చేసినప్పుడు 70 వచ్చింది. 70లో నుంచి బిని తీసేయాల. సో 70లో నుంచి మనం బిని తీసేస్తే ఏమవుతుంది అంటే 40 కదా బి వాల్యూ. సో 70 మైనస్ 40 30 అయిపోతుంది. యాక్చువల్గా అయితే ఏ విలువ 30 ఉంది, కానీ ఇప్పుడు బి విలువ 30 అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అంటున్నాం. బట్ యాక్చువల్ గా ఇది కూడా తప్పు ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఉండాల. సో ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా తారుమారు చూడమా, ఇక్కడ తప్పు ఉంది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో. సో మీరు చేసేటప్పుడు ఇది గుర్తు పెట్టుకొని నోట్ చేసుకోండి. సో ఇక్కడ ఏ మైనస్ బి కాదు, బి మైనస్ ఏ ఉండాలి ఇక్కడ. ఎందుకు బి మైనస్ ఏ ఉండాలంటే ఇప్పుడు బి విలువ ఎంత ఉంది, బి విలువ ఉండే 40 ఉంది. ఈ విలువ 30. ఈ వాల్యూ ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ 30 అయిపోయింది. బట్ ఈ వాల్యూ 30, ఇక్కడ ఏ వాల్యూ అనేది టోటల్ గా 70 ఉంది కాబట్టి బి వాల్యూ 40. లేదేమో సరిపోయింది. ఇక్కడ ఏ వాల్యూ ప్రెసెంట్ ఎంత 70 ఉంది. సో ఇక్కడ ఇది 70 వస్తుంది. ఇక మైనస్ బి అన్నప్పుడు సో 70లో నుంచి బి తీసేస్తాం మనం. సో బి అంటే 40 తీసేస్తాం. 70 నుంచి 40 తీసేస్తే మరి 30నే కదా రావాల్సింది ఇక్కడ మనకు ఏ వాల్యూ 40 రావాలి ఆన్సర్. సో ఏ వాల్యూ 40 రావాలంటే 70లోంచి మనం 30 తీయాల్సి ఉంటుంది. సో 70లోంచి 30 అంటే ఏ మైనస్ బి, ఇక్కడ ఏ మైనస్ బి. ఓకేలేండి, సరిపోతుందండి. ఇంకా తర్వాత నెక్స్ట్ అవుట్పుట్ స్టేట్మెంట్ రాస్తాం. డాక్యుమెంట్ డాట్ రైట్. సో ఆఫ్టర్ స్వాప్ ఏ వాల్యూ, ఇక్కడ స్వాపింగ్ చేసిన తర్వాత ఏ వాల్యూ డిస్ప్లే చేస్తాను, స్వాపింగ్ చేసిన తర్వాత బి వాల్యూ డిస్ప్లే చేస్తాను. కానీ ప్రోగ్రామ్ రాసిన మనకు తెలుసు ఏ విలువ 30, బి విలువ 40 అని. కానీ అవుట్పుట్ లో మాత్రం ఇక్కడ వేరేగా వస్తుంది, ఇక్కడ వేరేగా వస్తుంది, అంటే తారుమారు అయిపోతుంది. దాన్నే మనం స్వాపింగ్ 2 నంబర్స్ అని చెప్పేసి అంటాము. ఇక తర్వాత నెక్స్ట్ ది ఫారెన్హీట్ టు సెల్సియస్. సో ఫారెన్హీట్ టు సెల్సియస్. సో ఫారెన్హీట్ టు సెల్సియస్ అంటే అర్థం ఏమంటే, ఇప్పుడు మామూలుగా తెలుసా, ఎవరైనా వాడినారా ఫారెన్హీట్ సెల్సియస్ అనేటువంటిది? ఏమా ఎవరైనా చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని ఎవరైనా వాడారా ఫారెన్హీట్ సెల్సియస్ అనేది? హలో ఏమా రిప్లై చేయండి, మీరు ఫారెన్హీట్ సెల్సియస్ వాడారా వాడలేరా? సో జ్వరం వచ్చినప్పుడు థర్మామీటర్ లో టెంపరేచర్ చూస్తారే, అదే ఫారెన్హీట్ సెల్సియస్ అనేటువంటిది. సో మనం ఎక్కువగా ఏం చేస్తామంటే సెల్సియస్ లో చెప్తాం మనం, కానీ ఫారెన్హీట్ అన్నప్పుడు ఏమంటే తక్కువగా వస్తుంది. సో అందుకోసమే ఇక్కడ ఏం చేసామంటే, ఇప్పుడు ఫారెన్హీట్ 40 ఉందనుకోండి. సో 40 ఉంటే ప్రెసెంట్ మన టెంపరేచర్ ఎంత అంటే 40 అన్నా కరెక్టే, కానీ మనం సెల్సియస్ లో చెప్తాం ఎక్కువగా. ఎందుకంటే నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఎంత అంటే 98.7 అంటాం. సో 98.7 అని చెప్పినప్పుడు, సో ఇక్కడ ఈ ఇష్యూ రాకుండా ఉండాలి అంటే, సో దీన్ని కన్వర్ట్ చేసుకోండి 40ని. సో 40ని కన్వర్ట్ చేయడానికి ఏం చేస్తున్నామంటే, సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు ఫారెన్హీట్ మైనస్ 32 డివైడెడ్ బై 1.8 తో దాన్ని డివైడ్ చేస్తున్నాం.
సో అప్పుడు ఏమవుతుందంటే 40లో చూపించేటువంటిది ఫారెన్ హీట్ లో ఉండేది, సో ఈ సెల్సియస్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. తర్వాత లాస్ట్ ఏం చేస్తున్నా, డాక్యుమెంట్ అట్ రైట్ సి అంటే ఇక్కడ ఇది కన్వర్ట్ అయింది కదా ఫారెన్ హీట్ నుంచి సెల్సియస్ లోకి, ఆ సెల్సియస్ వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఫైనల్ గా మనం స్క్రిప్ట్ ని క్లోజ్ చేస్తాం. ఇవి కంప్లీట్ గా మనకు 9 ప్రోగ్రామ్స్. సో సి నాలెడ్జ్, బేసిక్ మ్యాథమెటిక్ నాలెడ్జ్, సో బేసిక్ మ్యాథమెటిక్ నాలెడ్జ్ తో ఫార్ములాస్ అన్ని అర్థమవుతాయి. ఇక ట్యాగ్స్ అయితే స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ క్లోజింగ్ ఉంది. తర్వాత వేరియబుల్ డిక్లరేషన్, దాని అసైన్మెంట్, అంటే ఇదంతా కూడా సి లాంగ్వేజ్ కి సంబంధించినది. కానీ జావా లాంగ్వేజ్ లో అవుట్పుట్ స్టేట్మెంట్స్ అన్ని కూడా దాదాపుగా డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాస్తాం. సో అది రాసాం. తర్వాత అలర్ట్ విండో కూడా రాసాం. తర్వాత ఇన్పుట్ తీసుకోవడం, కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ తీసుకునేది కూడా మనం రాసాం. సో ఈ 9 ప్రోగ్రామ్స్ కనుక చేస్తే మీరు, సో దాదాపుగా జావా స్క్రిప్ట్ లో బేసిక్స్ అన్ని కూడా మీకు కవర్ అయిపోతాయి. ఓకేనా? సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా నేను స్క్రీన్ షాట్ చేసి మీకు నేను గ్రూప్ లో పెడతాను. సో మీరందరూ దీన్ని ప్రాక్టీస్ చేసి ఏమైనా ఎర్రర్స్ వస్తే నాకు మరి పంపించండి. నేను దాని రిజల్ట్, దాని అవుట్పుట్స్ అన్ని మరి షేర్ చేస్తాను. సో మీకు టుమారో అంతా కూడా దీని యొక్క డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం టుమారో క్లాస్. ఓకేనా? మీరు అక్కడక్కడ నేను కొన్ని మిస్టేక్స్, నోట్స్ లో ఆల్రెడీ ఉన్నటువంటి మిస్టేక్స్ అన్నిటిని నేను చెప్తా ఉన్నాను. సో మీరంతా కూడా చూసారా మిస్టేక్స్ అన్ని కూడా? నోట్ చేసుకుంటానో లేదమ్మా మిస్టేక్స్? ఓకేలేమ్మా. సో నేను ప్రోగ్రామ్స్ పంపించిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకొని ఆ తర్వాత మీ డౌట్స్ ఉంటే క్లారిటీ ఇవ్వండి. సో ఫస్ట్ మీరంతా మీ కెమెరాస్ ఆన్ చేసుకుంటే అటెండెన్స్ తీసుకుంటాను.